కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు, కొన్ని ప్రత్యేక సెక్యూరిటీని కూడా టైప్ చేసిన పరిస్థితి, అదనపు సెక్యూరిటీని కూడా పోలీసులు ఉపయోగిస్తారు. వాస్తవానికి కోల్కతాలో మెస్సీని చూసేదానికి అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియం రావడం, కానీ 5 నిమిషాలు మాత్రమే ఆయన స్టేడియంలో ఉన్నారు. ఉన్న కాసేపు కూడా అక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఆయనతో సెల్ఫీ దిగడానికి, ఆయనతో పరిపాలన చేసేదానికి పోటీ పడ్డారు. అభిమానులు మెస్సీని ఎక్కువసేపు చూడలేకపోయిన నిర్వాసులు వాళ్ళంతా కూడా స్టేడియంలోకి కుర్చీలు ఇచ్చివేయడం, రచరచ చేశారు వాస్తవానికి. సో కానీ అలాంటి పరిస్థితులు హైదరాబాద్ ఉత్పన్నం కాకుండా ఉండేదానికి ఇప్పటికే ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ స్వయంగా స్టేడియంలో పరిశీలించారో, ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేశారు, ఎలా కంట్రోల్ చేయాలి ఫ్యాన్స్ అనే దాని మీద కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున వాళ్ళందరికీ కూడా ఒక సూచనలు సలహాలు ఇచ్చిన పరిస్థితి. ఇంకా కోల్కతాకి హైదరాబాద్ కి టోటల్ గా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రంలో ఫుట్బాల్ కి చాలా పెద్ద ఎత్తున ఆదరణ ఉంటుంది. అటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, అస్సాం లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆదరణ ఉంటుంది. ఇంకా బెంగాల్లో చెప్పవలసింది పెద్ద ఎత్తున క్రికెట్ కి ఎంత ఆదరణ ఉంటుంది, ఫుట్బాల్ కి అంత ఆదరణ ఉంది. కానీ హైదరాబాద్ లో ఫుట్బాల్ కి వాస్తవానికి అంత ఆదరణ ఉంది కాబట్టి స్టేడియం కూడా అంటే అందరూ కూడా ఫ్యాన్స్ కూడా చాలా క్లీన్ గా ప్రశాంతంగానే ఉన్నారు, ఆసక్తిగా గమనిస్తారు. మెస్సీ ఎప్పుడు వస్తారో ఆయన చూడాలి ప్రత్యక్షంగానే అనేది అభిమానులు చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తారు. కానీ కోల్కతాలో లాగా మెస్సీ మీదకి ఎగబడడం, ఆయన చూసడానికి ఫోటోలు తీసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఉన్న అర్ధగంట సేపు మొత్తంగా చూస్తే ఇక్కడ మెస్సీ 20 నిమిషాల నుంచి 30 నిమిషాల మధ్యలో ఆయన ఇక్కడ సమయాన్ని గడవబోతున్నారు. సో ఆయన ఉన్న 20 నిమిషాలు ఒక అర్ధగంట పాటైనా ఆయన దగ్గరగా చూడాలి, ఆయన ఆటను చూడాలన్న ఆసక్తి అయితే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక ఈ కార్యక్రమాన్ని అటు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాస్తవానికి పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం, ప్రైవేట్ కార్యక్రమం, ఇక ఒక ప్రైవేట్ ఈవెంట్. వాస్తవానికి ఒక ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి మెస్సీ ఇక్కడ రావడం, ఆయన హైదరాబాద్ తీసుకొచ్చి శిల్పాలు ఆడించడం అనేది పూర్తి ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికీ కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా చేసింది. ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు హైదరాబాద్కి వచ్చిన నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగానే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా తీసుకుంది. మంత్రులంతా కూడా పొన్నం ప్రభాకర్ కావచ్చు, స్పోర్ట్స్ మినిస్టర్ వాకిలి శ్రీనివాస్ కావచ్చు, రాష్ట్రాచార్య కావచ్చు, ఎమ్మెల్యే రామగుండం, ఇతర నాయకులంతా కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి మంత్రులు, చాలా మంది రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుతున్నారు. వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తారు. కాసేపట్లోనే అయితే అక్కడి నుంచి మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కలిసి రాబోతున్నారు. ఇక్కడ స్టేడియంలో కూడా మనం చూసాం లైట్స్ కూడా ఒకసారి మెస్సీ జెర్సీ ఏదైతే ఉంటుందో అది వాస్తవానికి 10వ నంబర్ జెర్సీ ధరిస్తాడు. సో ఆ జెర్సీ కలర్స్ అంటే అర్జెంటీనా ఫుట్బాల్ జెర్సీకి సంబంధించిన జెర్సీ కలర్స్ కూడా స్టేడియంలో లైట్స్ రూపంలో వేసిన పరిస్థితి. అంటే నీలం, అంటే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్, ఈ రెండింటిని నిలువు గీతంతో ఉండే జెర్సీని మెస్సీ ధరిస్తారు కాబట్టి ఆయనకు సింబాలిక్ గా కూడా స్టేడియంలో లైట్స్ ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాం. లైట్స్ కూడా అలాంటి లైట్స్ ఉపయోగిస్తారు. ఇక రెండు టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగిపోతుంది. ఫుట్బాల్ ఏదైతే సింగరేణి టీం తరఫున ఆర్ఆర్ రేవంత్ రెడ్డి, సింగరేణి ఆర్ఆర్ అంటే రేవంత్ రెడ్డి సింగరేణి తరఫున రేవంత్ రెడ్డి ఆడబోతుంటే అపర్ణ టీం తరఫున మెస్సీ ఆడబోతున్నారు. సో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కాబట్టి సరదాగా కూడా ఇద్దరు మ్యాచ్ జరగబోతుంది. రాహుల్ గాంధీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఈ రోజు వాస్తవానికి ఆయన షెడ్యూల్లో లేకపోయినప్పుడు కూడా ఢిల్లీ నుంచి ఆయన సాయంత్రం హైదరాబాద్ కి చేరుతున్నారు. రాహుల్ గాంధీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఇక్కడికి ఎందుకంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పర్యటించినట్టు మనం చూస్తుంటాం. అక్కడున్న యూత్ కావచ్చు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళతో కలిసి ఆయన రన్నింగ్ చేస్తుంటారు, స్విమ్మింగ్ చేస్తుంటారు, డీప్ స్పోర్ట్స్ ఉంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు రాహుల్ గాంధీ కూడా. సో ఆయన మెస్సీతో మ్యాచ్ అంటే మెస్సీ హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ కూడా చేరుకోవడం, అదేవిధంగా కాంగ్రెస్ దాదాపుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కాసేపట్లోనే ఇప్పటికే దాదాపుగా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుతున్న నాయకులు కూడా రాబోతున్నారు. ఇక పూర్తిగా ఏర్పాట్లు వాస్తవానికి ఉప్పల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరిగితే పూర్తిగా బీసీసీఐ కంట్రోల్లో ఆ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఐపీఎల్ జరిగినప్పుడు ఐపీఎల్కి సంబంధించిన మేనేజ్మెంట్ సపరేట్గా ఉంటుంది. వాళ్ళ అధీనంలో ఉదాహరణకి హైదరాబాద్ టీంని సన్ రైజర్స్ కొనుగోలు చేసింది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వాళ్ళు ఆ మ్యాచ్ని కంట్రోల్ చేస్తుంటారు, వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు. సో ఈ మ్యాచ్కి సంబంధించి అటు బీసీసీఐకి కావచ్చు, ఇటు ఐపీఎల్కి సంబంధం లేదు కాబట్టి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఒకటి ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఆర్గనైజ్ చేస్తుంది. మొత్తంగానైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కోల్కతా లాంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికైతే